హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. ఈ సినిమాని నేనైతే ఎలా తీస్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని హర్ట్ చేయాలని కాదు. ఒకవేళ నేను ఈ సినిమాని డైరెక్ట్ చేస్తే ఎలా డైరెక్ట్ చేస్తానని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. మీరు కూడా డైరెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్ చేస్తే ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎలా ఉంది అనుకుంటే కనుక సినిమా చాలా బాగుంది, మంచి సినిమా. ఎస్పెషల్లీ చిల్డ్రన్ కోసం తీసినటువంటి సినిమా. చిల్డ్రన్స్కి చాలా బాగా నచ్చుతుంది ఈ సినిమా. నేనైతే ఈ సినిమాని ఎలా తీస్తానంటే ముందుగా కథని మార్చేస్తాను. ఎందుకు అంటే కథలో ఉన్న రేంజ్ చాలా చిన్నగా ఉంది. ఎప్పుడూ కూడా కథ యొక్క పరిమితులు చాలా పెద్దగా ఉండాలి. కథలో ఉన్న గోలు పెద్దగా ఉన్నప్పుడు, దాన్ని ఛాలెంజ్ చేస్తున్నప్పుడు, దాన్ని అందుకున్నప్పుడు ఆ వచ్చే మజా అనేది వేరు. ఈ సినిమాలో కథలో ఛాలెంజ్ అనేది చాలా తక్కువగా ఉంది అని అనిపించింది. సింపుల్గా కథ, డ్రాగన్స్కి వైకిన్స్కి మధ్యన వైరం, వాళ్ళిద్దరినీ కలపడమే కథ. చాలా సింపుల్ ఛాలెంజ్. నేనైతే ఎలా డైరెక్ట్ చేస్తానంటే కథని ఫస్ట్ హాఫ్కే డ్రాగన్స్ వైకిన్స్ ఇద్దరు కూడా కలిసిపోయి సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక పెద్ద సామ్రాజ్యం మీదో లేకపోతే వాళ్ళ యొక్క పెద్ద ఎనిమీ మీదో కలిసి యుద్ధం చేసినట్టు పెడతాను. అప్పుడు ఏమవుతుందంటే మనకి కథలో ఛాలెంజ్ బాగా పెద్దదవుతుంది. సినిమా కంప్లీట్ బయటకు వచ్చేటప్పుడు మనకి మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒకవేళ నేను డైరెక్ట్ చేసుంటే కనుక ఈ కథలో మెయిన్ హీరో ఫ్యూరీ అనే ఒక డ్రాగన్. ఆ డ్రాగన్ని పుస్తకాల్లో చూపించినప్పుడు చాలా గొప్పగా వర్ణించారు, భయంకరంగా వర్ణించారు. కానీ రియల్ లైఫ్లో చూస్తున్నప్పుడు అది చాలా ఒక సాధుజీవిలా ఉంటుంది. సాధుజీవిలాగా ఉండాలి, అప్పుడే ఆ హీరోకి ఆ డ్రాగన్కి మధ్యన ఆర్క్ వర్కౌట్ అవుతుంది. కానీ నేనైతే ఎలా చేస్తానంటే మెయిన్ లాస్ట్ క్లైమాక్స్లో ఆ యొక్క పెద్ద క్రియేచర్ ఏదైతే ఉందో గాడ్జిల్లా ప్లస్ డ్రాగన్, ఈ రెండు కలిపిన ఆ పెద్ద క్రియేచర్ని ఈ యొక్క ఫ్యూరీ అనే ఒక చిన్న డ్రాగన్ దాన్ని ఎదుర్కోవాలంటే దాని దగ్గర ఏదో అపారమైన శక్తులు కానీ లేదా సామర్థ్యాలు కానీ ఉన్నాయి అనేది నేను చూపిద్దును. ఎప్పుడైతే మనం అలాగా అన్ని డ్రాగన్స్లోనూ ఈ ఫ్యూరీ అనే డ్రాగన్ని కొంచెం ఎక్కువ చేసి ప్రప్రథమంగా చూపిస్తామో ఆడియన్స్కి ఒక ఎలివేషన్ ఫీలింగ్ వస్తుంది, ఎలివేట్ చేస్తుంది ఆ డ్రాగన్ని. నేనైతే అలా చేద్దును. నేనైతే ఈ సినిమాని ఎలా డైరెక్ట్ చేస్తానంటే ఈ డైరెక్టర్ చేసిన తప్పు ఏంటంటే క్యారెక్టర్ల మధ్యన ఆర్క్ కానీ సన్నివేశాలు కానీ చాలా రొటీన్గా ఉన్నాయి. ఇలాగే చాలా సినిమాల్లో జరుగుతాయి, ఇలాగే ఇక్కడ కూడా జరుగుతుంది అన్నట్టుగానే జరిగింది. అలా జరగకుండా కొంచెం డిఫరెంట్గా ప్రయత్నించాలి. ఇలా రెగ్యులర్ రొటీన్ డైరెక్షన్ చేయకుండా కొంచెం డిఫరెంట్ డైరెక్షను, ఎగ్జైటింగ్ డైరెక్షన్ చేయడం వల్ల ఏంటంటే ఆడియన్స్కి చూసేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది సినిమా మీద. నేను ఈ 3 విషయాలనే మారుస్తాను. ఈ 3 విషయాలు కానీ మార్చి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున సాటిస్ఫాక్షన్ వచ్చేది అన్నది నా భావన. 3Dలో సినిమా ది బెస్ట్గా ఉంది. ఈ మధ్యకాలంలో నేను ఇంత బెస్ట్ క్వాలిటీ 3D సినిమా చూడలేదు. ఖచ్చితంగా పిల్లలతో మీరు ఖచ్చితంగా ఈ వీకెండ్ వెళ్ళి చూడండి, మంచి సినిమా. మీకు కూడా ఈ సినిమాని ఇలా కాకుండా ఇలా డైరెక్ట్ చేసుంటే బాగుండు అని మీకు కూడా ఏమైనా అనిపిస్తే ఎలాంటి నామోషి పడకుండా, ఎలాంటి కుంచిత మనస్తత్వం లేకుండా కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్. జై హింద్.